వెల్కమ్ టు మై ఛానల్ ససి శ్రీనివాస్. నేనైతే కొన్ని రోజుల కిందట ఒక పసుపు మొక్కనైతే నాటానండి. దాని పొజిషన్ అయితే ఇలాగుంది. అయితే దాన్ని పట్టుకొని లాగాను, అంటే పసుపు వస్తుందా లేదా అనుకొని అది చుట్టూ ఒక ఊస తీసుకొని తవ్వానండి. అది పెట్టిన 1 మంత్కి ఎలాగుంటుందో ఏటో అనేది నాకు తెలీదు. సరే చూద్దాము ఎంతవరకు వచ్చిందా అనుకొని చుట్టూ ఊసను పట్టుకొని కదిపానండి. కానీ వేర్లు ఉండడమో మరి ఏంటో కానీ అయితే పైకైతే రావటం లేదు. ఒకసారి దాన్ని చుట్టూ కూడా ఊసతో గుచ్చిన తర్వాత మట్టినైతే తీస్తే బాగుంటుంది అనుకుని మట్టినైతే తీసానండి. మొక్క చుట్టూ ఉన్న మట్టినైతే తీసాను. అది పైకి వస్తుందా లేదా అనుకొని చూద్దాము, లాగుదాము అనుకుని. అంటే వేర్లు చాలా హార్డ్గా ఉన్నాయండి. సరే పైకి వస్తుందా లేదనుకు చుట్టూ మట్టినైతే తీసాను. ఒక్కసారి దాన్ని పట్టుకొని లాగాను, చూద్దాము ఎంతవరకు పసుపు వచ్చిందా ఏంటనేది. ఓకే, అయ్యా తక్కువ రోజులు అవడంతో పసుపు అయితే తక్కువే వచ్చింది అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను పెట్టింది 1 మంతే. పెట్టిన 1 మంత్కి అయితే తక్కువ పసుపు వచ్చింది. చూద్దాము. అయితే ఒక ఎక్స్పీరియన్స్ అయితే అయ్యిందండి. పసుపు వన్ పీసు పెడితే దానికి పసుపు అనేది వస్తుందా లేదా అనుకున్నాను. బాగానే వచ్చింది. చూసారా, పసుపు అయితే కనిపిస్తుంది. కాకపోతే ఎక్కువ రోజులు ఉంటే బాగుండు అనిపించింది. సరే అని చెప్పేసి దాన్ని శుభ్రం వాటర్లో అయితే కడిగానండి. కడిగిన తర్వాత ఎక్కువ రోజులు ఉంటే ఇంకా ఎక్కువ వచ్చినేమో అనిపించింది. సరే శుభ్రంగా కడిగాను. పసుపు అయితే కనిపిస్తుంది. పసుపు కొమ్ములు అనేది ప్యూర్గా కనిపిస్తుంది. పెట్టిన 1 మంత్కి అరచేతి అంత వచ్చిందండి. ప్యూర్గా ఉన్నది అయితే పక్కనైతే పెట్టేశాను. మిగతా పిలకల్లా ఉన్నది ఏం చేశానంటే పారేయడం ఇష్టం లేక అదే కుండీలోని మళ్ళీ నాటానండి. అది నాటిన కొన్ని రోజులకి ఎలాగుంటుందో చూడాలి అనిపించింది. ఎందుకంటే మళ్ళీ పచ్చిదే పెడుతున్నాను. ఇంతకుముందు చిన్న కొమ్ములా పెట్టాను. ఈసారి ఆ మొక్కలో నుంచి తీసింది మళ్ళీ ఏర్లతో పెడితే వస్తుందా లేదా, ఈసారి అయితే ఎక్కువ రోజులు ఉంచుదాము అనిపించింది. సరే అని చెప్పేసి ఏం చేశాను, ఆ పిలకల్లా ఉన్నది వేర్లతో ఉన్నది మళ్ళీ అదే కుండీలోనైతే పాతాను. చూద్దాం, ఈసారి అయితే ఎక్కువ రోజులు ఉంచుదాం. ఓకేనా. అయితే పెట్టిన 1 మంత్కి వస్తుందా లేదా అనుకున్నాను. కానీ పెట్టిన 1 మంత్కి అయితే వాటి నుంచి ఆకులు అయితే బాగా వచ్చిందండి. చూసారా, ఆకులు అయితే ఇలా కనిపిస్తుంది పెట్టిన 1 మంత్కి. ఓకేనండి, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వీడియో వాచింగ్.